అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు ప్రియ జనంగమ్మ? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యము. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగినట్టుగా నీ నివాస స్థలమందు వర్ధిల్లింపజేయును. చూసారా దేవుని బిడ్డలారా? నీవు పవిత్రుడిపై యథార్థవంతుడిపై ఎడల నీ నీతిని బట్టి నీవు నివసిస్తున్న స్థలాన్ని దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. ఈరోజు చాలామంది నేను వర్ధిల్లట్లేదని పదే పదే ఈ మాట పలుకుతున్నావు కదా బిడ్డ. ఈ మాట పలుకుతున్న నీవు ఎప్పుడైనా నీ హృదయాన్ని పరీక్షించుకున్నావా? నేను ఎందుకు వర్ధిల్లట్లేదు? నేను వర్ధిల్లకపోవటానికి కారణాలేంది? నన్ను వర్ధిల్లింప చేయకుండా చేస్తున్న ఒక శోధన ఏంది? నన్ను వర్ధిల్లింప లేకుండా చేస్తున్న ఆ యొక్క శ్రమ ఏందని ఎప్పుడైనా నీ మనస్సాక్షిని గద్దించుకున్నావా? నీ హృదయాన్ని ప్రశ్నిస్తున్నావా? నిజంగా ఎప్పుడైతే పరిశీలించుకున్నప్పుడు నీవు వాటిని సరిచేసుకొని వాటిని నిలకడగా ఉండి నువ్వు నివసిస్తున్న స్థలంలో వర్ధిల్లింప చేయబడుతుంది. యోబు యథార్థవంతుడై, న్యాయవంతుడై, శ్రమందు ఓర్పు కలిగిన వాడై, నిందలందు సహించిన వాడై, ప్రభు కొరకు నిలిచిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. బిడ్డ, ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఎప్పుడు నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవించబడాలి అని అడుగుతున్నావే? ఎప్పుడైనా ప్రభువా నేను సరిచేయబడాలి, నేను భయభక్తులు కలిగి ఉండాలి, నీ భయాన్ని నుంచి నేను తొలగిపోవద్దని ఎప్పుడన్నా ప్రభు దగ్గర కాదలు పట్టుకొని నన్ను అలా చెయ్యి ప్రభు అని అడిగినావా? ఎందుకు నువ్వు అది అడగట్లేదు? నువ్వు దీవించాలి, ప్రభువును దీవించాలి, ప్రభువును ఆశీర్వదించాలని అనుకుంటున్న నీవు మరి ఎందుకు ప్రభు నన్ను సరిచేయాలి, ప్రభు నన్ను సరిదిద్దాలి, ప్రభు తన భక్తిలో నన్ను పెంచాలి, తన భయంలో నన్ను పెంచాలి, అలాగూ పెంచకు నేను ప్రభు పాదలు పట్టుకొని అడగాలి అని నీకెందుకు మనసు రావట్లేదు తల్లి? అది వద్దా? ఆశీర్వాదములే కావాలా? దీవెనలే కావాలా? స్వస్థతలే కావాలా? ఎంతకాలము ఈ స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదములు వాటికి అలవాటు పడిపోయావా? గుర్తుపెట్టుకో బిడ్డ, నీ ఆరోగ్యంలో నువ్వు వర్ధిల్లాలంటే, నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లాలంటే, నీ బంధువర్గాల్లో యేసుక్రీస్తు నామమున నువ్వు వర్ధిల్లాలంటే, ఎక్కడికి పోయినా నువ్వు వర్ధిల్లాలంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. భయం లేకుండా, భక్తి లేకుండా నేను వర్ధిల్లాలి, నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవింపబడాలి, నేను హెచ్చింపబడాలంటే కాని పనమ్మా. నా ప్రభు నిన్ను బరువులు మోయమంటున్నాడా? నా ప్రభు ఇతన్ని కష్టపెడుతున్నాడా? లేదే, జస్ట్ నీ హృదయంలో స్థానం ఇమ్మంటున్నాడు. ఏమన్నా బిడ్డ, ప్రేమన వాటికి స్థానం ఇస్తున్నావు, వ్యభిచారం అనే వాటికి స్థానం ఇస్తున్నారు, ఈ లోకానుసారమైన క్లబ్బులు వాటికి స్థానం ఇస్తున్నారు, పాన పరాగులకు స్థానం ఇస్తున్నాడు, ఆల్కహాల్కి స్థానం ఇస్తున్నారు. కానీ వాటన్నిటినీ అసహించుకుని వాటన్నిటి నుంచి విడుదల కలిగించే సృష్టికర్తైన యెహోవాకు మీ హృదయంలో స్థానం ఇవ్వట్లేదు. అందుకే మీ కుటుంబంలో వర్ధిల్లత లేదు, మీ వ్యాపారంలో వర్ధిల్లట్లేదు, నువ్వేది పెట్టినా అన్సక్సెస్, నువ్వేది పెట్టినా ఓటమి పాలు. కారణం ఏంటంటే మిమ్మల్ని వర్ధిల్లింప చేయగల దేవుడి యందు నీ హృదయం పెట్టట్లేదు. మిమ్మల్ని వర్ధిల్లింప చేయగల సృష్టికర్తైన యెహోవా యందు నీవు మనసును పెట్టట్లేదు.
నేను హృదయంలోకి రావట్లేండి, కుటుంబంలోకి రావట్లే. కాబట్టి నువ్వు వర్తిల్లట్లేదు. నువ్వు ఉంటున్న స్థానంలో సమాధానం ఉండట్లేదు. నువ్వు ఉంటున్న స్థానంలో నెమ్మది ఉండట్లేదు. నువ్వు ఉంటున్న స్థానంలో ఎప్పుడు గొడవలు, కుతంత్రాలే. ఎప్పుడు వారంటే వీరికి పడదు, వీరంటే వారికి పడదు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే అక్కడ వర్ధిల్లింప చేయగల యెహోవా లేడు. కాబట్టి బిడ్డ, ఈరోజు నువ్వు వర్ధిల్లింప కలిగి ఉండాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే యథార్థంగా ఉంటూ నీతిని అనుసరించు. ఖచ్చితంగా నిన్ను వర్ధిల్లింప చేయగల దేవుడు యెహోవాని గుర్తిస్తే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లింపబడతావు. కాబట్టి ఈ వాక్యం నిమిత్తం రండి, మనందరం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతుడైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందన స్తోత్రం. నీ ప్రజలు, నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా వర్ధిల్లింప లేకుండా ప్రభా నీ యథార్థతని, వాళ్ళ నీతిని, యథార్థతని కోల్పోయి ఉన్నారేమో. వాళ్ళందరూ ఎవరి పశ్చాత్తాపడి ప్రభా, ఎవరైతే ప్రభా నీ అందు మనసు పెట్టి ప్రభా మా హృదయంలోనికి, నా హృదయంలోనికి మీరు రండి అని ఎంతమంది నీ బిడ్డలు అడిగి ఉన్నారో, వారి హృదయంలోకి వచ్చి వర్ధిల్లింప చేసి వారు పోగొట్టుకున్నది రెండంతలుగా పొందుకున్న కృపను దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. మే గాడ్ బ్లెస్ యూ.